పేదరిక నిర్మూలనకు పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, చేపల ఉత్పత్తి మంచి అవకాశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా భారీ ఆదాయం వస్తుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 25% వృద్ధి రేటు సాధించాలని పశుసంవర్ధక శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఒంగోలు, పుంగనూరు జాతి పశువుల సంరక్షణ, అభివృద్ధి, విస్తరణకు ఓపీయూ, ఐవీఎఫ్ నూతన సాంకేతిక విధానాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. జేకే ట్రస్టుతో కలిసి దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మన దగ్గర తీసి బ్రెజిల్లో అమెరికాతో పోటీపడే పరిస్థితికి వస్తున్నారు. రాష్ట్రంలో 1,81,000 ఒంగోలు ఉన్నాయి, 700 మాత్రం పుంగునూరు ఉన్నాయి. మొత్తం పుంగునూరు అంతా కూడా మాయమైపోయే పరిస్థితి వస్తుంది. ఈ రెండు కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన చూస్తే విట్రో ఫెర్టిలైజేషన్ టెక్నాలజీ కింద ఒక ఫాస్టర్ మల్టిప్లికేషన్ పరిస్థితి వస్తుంది. అంటే 17 నుంచి 20 రెట్లు ఎక్కువగా ఇది ఉత్పత్తి అయ్యే పరిస్థితి వస్తుంది. మామూలుగా చేస్తే 7 నుంచి 8 మాత్రం వస్తాయి. అదే ఓపీయూ, ఐవీఎఫ్ టెక్నాలజీ ఉపయోగిస్తే 120 నుంచి 140 వస్తాయి. అంటే 1:20. మామూలుగా అయితే ఒకటి వచ్చేది, ఇప్పుడు 20 వస్తాయి. ఇటీవల కాలంలో ఒక 300 మంది వెటనరీ అసిస్టెంట్స్ని, సర్జన్స్ని డిపార్ట్మెంటే రిక్రూట్ చేసుకునే విధంగా పర్మిషన్ కూడా ఇచ్చాం. ఈ దెబ్బతో ఎవరైతే చదువుకున్నారో అందరికీ 95% ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.